హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు పన్నీర్ కోఫ్తా చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది పన్నీర్ అండి. ఇది ఏంటంటే ఇది మామూలుగా నార్మల్గా చేసింది అనమాట. ఇది డైరీ నుండి తెచ్చింది కాదు, ఇది నార్మల్గా తెచ్చింది. ఏంటంటే దీనికి ఇది వాళ్ళు ప్యూర్ కాబట్టి ఏమీ మిక్స్ లేకుండా ఉన్నది కాబట్టి ఇది ఏంటంటే గోలించడానికి వీలు కాకుండా అయిపోయింది. అంత పొడి పొడిగా ముద్దగా అయిపోయింది. పీసెస్ విడిపోతే అలా అంత ముద్ద పీసుకేసి ఇక దీన్ని అయితే ఇలా పెట్టేసాము. ఇందులో కొంచెం శనగపిండి, ఒక 2 స్పూన్స్ శనగపిండి, ఒక 2 స్పూను గోధుమ పిండి, గరం మసాలా, ఉప్పు, కారం ఇలా వేసి ఇదంతా నేనైతే కోఫ్తాలు తయారు చేద్దామనేసి ఇక ఇది చేస్తున్నా ఫ్రెండ్స్. మొత్తానికి ఇదంతా మరి అలాగే మనకు పీసెస్గా రావడం లేదనమాట. మొత్తం ఎలా అంటే జున్నులాగా అయిపోతుంది, జున్ను ముద్దలాగా. అలా కర్రీ మనము పన్నీర్ కర్రీ చేయడానికి వీలు లేకుండా అయిపోయింది అనమాట. అందుకన్నట్టుగా ఇక నేనైతే ఇవన్నీ వేసి కోఫ్తాలాగా చేద్దాం అనుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు పన్నీర్ కోఫ్తా చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది పన్నీర్ అండి. ఇది ఏంటంటే ఇది మామూలుగా నార్మల్గా చేసింది అనమాట. ఇది డైరీ నుండి తెచ్చింది కాదు, ఇది నార్మల్గా తెచ్చింది. ఏంటంటే దీనికి ఇది వాళ్ళు ప్యూర్ కాబట్టి ఏమీ మిక్స్ లేకుండా ఉన్నది కాబట్టి ఇది ఏంటంటే గోలించడానికి వీలు కాకుండా అయిపోయింది. అంత పొడి పొడిగా ముద్దగా అయిపోయింది. పీసెస్ విడిపోతే అలా అంత ముద్ద పీసుకేసి ఇక దీన్ని అయితే ఇలా పెట్టేసాము. ఇందులో కొంచెం శనగపిండి, ఒక 2 స్పూన్స్ శనగపిండి, ఒక 2 స్పూను గోధుమ పిండి, గరం మసాలా, ఉప్పు, కారం ఇలా వేసి ఇదంతా నేనైతే కోఫ్తాలు తయారు చేద్దామనేసి ఇక ఇది చేస్తున్నా ఫ్రెండ్స్. మొత్తానికి ఇదంతా మరి అలాగే మనకు పీసెస్గా రావడం లేదనమాట. మొత్తం ఎలా అంటే జున్నులాగా అయిపోతుంది, జున్ను ముద్దలాగా. అలా కర్రీ మనము పన్నీర్ కర్రీ చేయడానికి వీలు లేకుండా అయిపోయింది అనమాట. అందుకన్నట్టుగా ఇక నేనైతే ఇవన్నీ వేసి కోఫ్తాలాగా చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ముద్ద అయితే అయిపోయింది. ఇలా మొత్తం ఇందులో గరం మసాలా, ఉప్పు, కారం, ఏంటంటే గోధుమ పిండి, శనగపిండి ఇంకా అన్నీ వేసి ఇలా గోధుమ పిండి ముద్దలాగా పన్నీరు ఇవన్నీ కలిపి ఇలా ముద్దలు అయితే చేసాము. చేసి ఇప్పుడుగా ఉండలుగా గులాబ్ జామున్ లాగా చేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తానికి వీటిని ముద్దలు చేసి గులాబ్ జామున్ లాగానైతే ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత మనం ఎట్లాగో గ్రేవీ మొత్తం తయారు చేస్తాం కదా ఫ్రెండ్స్ పన్నీర్కు, అలాగే ఫ్రై చేసుకొని మనము కర్రీ చేసుకోవడం అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే గ్రేవీ ఇది మన ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే గ్రేవీ అయితే అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. మనం ఆకులు, పువ్వు ఇవన్నీ మనం పన్నీరు, ఇంకా కాజు, టమాటా, ఉల్లిగడ్డ, ధనియాలు, జీలకర్ర, చెక్క ఇవన్నీ వేసి చేసుకునే విధానం అయితే మనకు అందరికీ తెలిసిందే. ఇదైతే గ్రేవీ అయితే వేడి అయిపోయింది, ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ కోఫ్తాలన్నీ ఇందులో వేసేసుకుందాం. సేమ్ పన్నీర్ కర్రీ లాగానే, కాకపోతే ఏంటంటే ఇది కొంచెం పన్నీర్ ఏంటంటే మెత్తగా అయిపోయి పీసెస్ లాగా లేకుండా అయిందనమాట. ఇది మొత్తం మళ్ళా పీసెస్ లాగా పెరుగులాగా అయిపోతుంది మనము వండితే, పన్నీర్ కర్రీ చేస్తే. అలా ఉంటే బాగుండదు అన్నట్టుగా నేను ఈ రకంగా మెత్తగా అయిన పన్నీర్ని ఇట్లా అన్ని 2 రకాల పిండి వేసి ఇలా కోఫ్తా కర్రీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా పన్నీర్ మెత్తగా అయిపోయి ఇట్లా ఉండలుగా కట్ పీస్ లాగా కానప్పుడు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొత్తిమీర కూడా మనం వేసుకుందాం. కొత్తిమీర అయితే కట్ అవుతుంది. కొత్తిమీర కట్ అయిన తర్వాత అలా వేసేసుకుందాం. ఇంకా గరం మసాలా అవన్నీ కూడా వేయాలి. ఇవి కాసేపు ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మనం ఇది చేసుకోవడం ఇక ఫ్రెండ్స్. ఇప్పుడైతే కోఫ్తాలు అయితే ఉడికినాయి ఫ్రెండ్స్. ఈ కోఫ్తాలన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు కాస్త మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కట్ చేసి
కడిగి పెట్టేసిన కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అలాగే కాస్త గరం మసాలా వేసి కలిపేద్దాం. ఇప్పుడు దించే ముందుగా మనం కొంచెం అంతా కసూరి మేతి కూడా వేసుకుందాం టేస్ట్ కోసం. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ చాలా బాగుంటుంది. కసూరి మేతి కూడా వేసేసాను. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏంటంటే ఇన్ని రోజుల నుండి వీడియో తీస్తున్నా, మీరు నా వీడియో చూసిన తర్వాత నచ్చితే షేర్ చేయండి, ఇంకా ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, ఉంటాను. మస్తు కష్టపడుతున్నా యూట్యూబ్ కోసం. నాకు ఈ వీడియోస్ తీయడం చాలా ఇష్టం. ఇంకా ఈ పన్నీర్ కూడా ఇష్టం. మీరు కూడా ఇలా ఎప్పుడన్నా పన్నీర్ ఇదైనప్పుడు చేసుకొని తినండి, చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.